నగల దుకాణంలో దోపిడీ. కరీంనగర్ నడిబొడ్డున పట్టపగలే షాపులోకి తుపాకులతో చొరబడ్డ దుండగులు, సిబ్బందిని బెదిరించి కిలో బంగారం, నగల దోపిడీ, తిరగబడ్డ మేనేజర్, సిబ్బందిపైన కాల్పులు, ముగ్గురికి గాయాలు, 2 బైకులపై దొంగల పరారు. 1.8 కిలోల ఆభరణాలున్న మరో బ్యాగును నగల దుకాణంలోనే వదిలేసి వెళ్లిపోయిన వైనం. అంతర్రాష్ట్ర ముఠా పనేనని పోలీసుల అనుమానం. నిందితుల సమాచారం ఇస్తే ₹1,00,000 పోలీసు వాళ్ళు ఇస్తారట. సో నిన్న జరిగినటువంటి కరీంనగర్ నడిబొడ్డున అక్కడ ఉన్నటువంటి కరీంనగర్ జడ్జికి సంబంధించినటువంటి ఇల్లేమో, దాని తర్వాత కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్కి ఇంటి దగ్గరలోనే ఈ జ్యువెల్ షాప్ ఉంటుందట. అంటే పట్టపగలే ఇట్లా రెచ్చిపోతా ఉన్నాయి. ఎట్లాంటి ముఠాలు తయారైపోయినాయి అంటే, సరే దొంగతనాలు అంటేనేమో రాత్రిపూట జరిగేటివి కదా అని చెప్పేసి గతంలో అనుకునేది. కానీ ఇప్పుడు దొంగలకు కూడా వాళ్ళకు రాత్రి పగలన్నటువంటి తేడా లేదు. వాడు ఉదయం నుంచి అదే పని మీద ఉంటా ఉన్నాడు. అంటే సీసీ కెమెరాలు ఉన్నాయన్నటువంటి భయం లేదు, దాంట్లో సిబ్బంది ఉన్నారన్నటువంటి ఆ భయం లేకుండా ఆయుధాలను పట్టుకుని వచ్చి వాడు షూట్ చేసి ఈ విధమైనటువంటి బంగారాన్ని ఎత్తుకపోయినట్టు మనకి ఇంకెంత ధైర్యం చెప్పుడు. ఇక పట్టపగలు నగల దుకాణం తెరవగానే అందులోకి చొరపడిన 5 దుండగులు తుపాకులతో సిబ్బందిని బెదిరించి నిర్బంధించి దాదాపు 1 కిలో ఆభరణాలను దోచుకుపోయిండు. తిరగబడిన షాపు మేనేజర్, సిబ్బందిపై కాల్పులు జరపగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ నడుబొడ్డున జిల్లా కోర్టుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యాలయానికి సమీపంలో ఆదివారం నిన్న ఉదయం జరిగింది ఈ వార్త. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కరీంనగర్ జ్యోతినగర్ ప్రాంతంలోని పిఎంజే జ్యువెలరీ షాప్ను ఆదివారం తెరవగానే 11:01 సమయంలో ఒక వ్యక్తి దుకాణంలోకి ప్రవేశించిండట. తనకు బంగారం చైన్ కావాలని, మోడల్ చూపించాలని సిబ్బందిని కోరిండు. అప్పుడే లాకర్ నుంచి ఆభరణాలు తీసుకువచ్చి సర్దుతున్న షోరూమ్ సిబ్బంది అతడితో మాట్లాడుతుండగానే మరో 4 లోపలికి చొరబడ్డారు. 5 కలిసి వారి వద్ద ఉన్న తుపాకులు చూపించి సెక్యూరిటీ గార్డును, సిబ్బందిని మొత్తం 8 మందిని బెదిరించి చేతులు పైకెత్తించి మోకాళ్ళ మీద కూర్చోబెట్టినట. అంటే మన సినిమాలో చూస్తాం కదా ఎక్కువగా. సినిమాలో ఏ విధంగానైతే దొంగలు అక్కడ ఉన్నటువంటి షాపు యాజమానులను ఎట్లయితే బెదిరిస్తారో సేమ్ అదే విధంగా వీళ్ళంతా కూడా ఆ షాపులో ఉన్నటువంటి సిబ్బందిని అంతా మోకాళ్ళ మీద కూర్చోబెట్టి యాడ్స్ అప్పరంగానే వీళ్ళ యాడ్స్ లేపిండు. మరి ఎందుకంటే ప్రాణాలు రక్షించుకోవాలి, వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి. సో బెదిరించి చేతులు పైకెత్తించి మోకాళ్ళ మీద కూర్చోబెట్టిండు. చేతికి అందినంత ఆభరణాలను 2 బ్యాగుల్లో సర్దుకున్నారు. ఆ సమయంలో దుకాణం మార్కెటింగ్ మేనేజర్ మస్తాక్ అలీ వారికి ఎదురు తిరిగి ఒకరి తుపాకీని పట్టుకునే ప్రయత్నం చేసిండు. దీంతో ధైర్యం తెచ్చుకున్న మిగతా సిబ్బంది కూడా దుండగులను ఎదిరించే ప్రయత్నం చేశారు. దీంతో వారు ఒక్కసారిగా సిబ్బందిపై కాల్పులకు తెగబడి 4 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మేనేజర్ మస్తాక్ అలీకి, షాపులో పనిచేస్తున్న రాజేష్, కమల్ హాసన్, అలాగే బూర్ల మధుకర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ అడావిడిలో దుండగులు ఆభరణాలున్న బ్యాగుల్లో ఒకదానిని తీసుకొని సరిగ్గా 11:12 పరుగున బయటకు వెళ్ళిపోయారు. అంటే వాడు 10 నిమిషాల్లోనే ఫినిష్ చేసింది అన్నట్టు. వాడు 11:01 వాళ్ళు లోపలికి వస్తే 11:12 వాళ్ళు బయటికి వెళ్ళిపోయింది. మరో బ్యాగును నగలతో సహా దుకాణంలోనే వదిలి వెళ్ళిపోయిండు. దొంగలు వెళ్ళిపోగానే షాప్ సిబ్బంది పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిండు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీమ్ మొబైల్ వ్యాన్ను సంఘటన స్థలానికి రప్పించి ఆధారాలను సేకరించారు. ఈ దోపిడీకి పాల్పడిన వారిని పట్టుకునేందుకు పోలీసులు 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. కరీంనగర్ చుట్టుపక్కల వివిధ మార్గాల్లో సీసీ కెమెరా ఫుటేజ్ని పరిశీలించి దొంగలు 2 ద్విచక్ర వాహనాలపై, అంటే నల్ల రంగు ఉన్నటువంటి పల్సర్ బైకు, తెల్ల రంగు ఉన్నటువంటి అపాచీ బైకులపై విద్యానగర్ మీదుగా మల్కాపూర్ మార్గంలో పారిపోయినట్టు గుర్తించారు. కాగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం పిఎంజే జ్యువెలరీ షాప్లకు చేరుకుని సిబ్బందితో మాట్లాడి వారి వాంగ్మూలాలను రికార్డు చేశారు. దోపిడీకి పాల్పడ్డ 5 వద్ద 5 ఆయుధాలు ఉన్నాయని ఆయన తెలిపారు. వారిలో ఒకడు ముఖానికి మాస్క్ ధరించగా మిగతా 4 మాస్క్ ధరించలేదని చెప్పారు. అలాగే నిందితుల్లో ఒకడు తెలుగులో మాట్లాడారని, మిగతా వారు హిందీలో మాట్లాడారని వెల్లడించారు. నగల దుకాణం దోపిడీ సంగతి తెలియగానే కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యేలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కాగా పారిపోయే క్రమంలో దొంగలు నగల దుకాణంలోని ఒక ఉద్యోగి సెల్ ఫోన్ కూడా ఎత్తుకుపోయారు. దాన్ని వారు శాతవాహన విశ్వవిద్యాలయం వద్ద పారేసినట్లు తెలిసింది. దోపిడీ దొంగలు కాల్పులు జరిపిన సమయంలో దుకాణంలో 10 మంది దాకా ఉద్యోగులు ఉన్నారు. 4కి తూట గాయాలు కావడంతో రక్తం చెంది షోరూంలో ఫ్లోర్ నుంచి మెట్లు బయట వరకు రక్తపు మరకలు కనిపించాయి. వారు కాల్పులు ప్రారంభించగానే సిబ్బందిలో ఒక మహిళ బాత్రూంలోకి వెళ్లి తలుపులు పెట్టుకుని అరగంట పాటు అందులోనే ఉండిపోయారు. నగల దుకాణం ఎదుట కోర్టు ప్రహారీ గోడను ఆనుకొని ఉన్న కాలువ వద్ద ఖాళీ తూటాల మ్యాగజైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది దుండగులదేనని పోలీసులు చెప్తున్నారు. మరి దీంట్లో ఒకడు తెలుగు ఉన్నాడు అంటే వీడు ఖచ్చితంగా ఏదో అంటే గతంలో ఏమైనా ఈ షాపులో పనిచేసిపోయినోడా, లేకపోయినట్టయితే ఆ షాప్ యజమాని ఇంట్లో ఏమైనా పనిచేసినోడా, లేకపోతే దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి
ఖచ్చితంగా దీంట్లో ఉండే ఉంటాడు. అంటే సిబ్బంది ఎన్ని గంటలకు వస్తారు, ఎంతమంది ఉంటారు, ఉదయం ఎవరెవరు ఉంటారు అన్నటువంటిది పూర్తిగా తెలిసిన తర్వాతనే ఈ ఈ పక్క సమాచారంతో ఇది అంతా జరిగినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో వీళ్ళను పట్టుకుంటే మాత్రం ₹1,00,000 ఇస్తారట. ఈయనే దొంగల దాడిలో గాయపడ్డటువంటి ఉద్యోగి నిలకడగానే ఉన్నదట. అంతర్రాష్ట్ర ముఠా పనేనా? పిఎంజే జ్యువెలరీ షాపులో లూటీ అంతర్రాష్ట్ర ముఠా పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగుల్లో ఒక్కరే తెలుగులో మాట్లాడడంతో మిగతా వారు మహారాష్ట్ర నుంచి వచ్చి ఉంటారని భావిస్తున్నారు. పూర్తి స్థాయిలో రెక్కి నిర్వహించిన అనంతరం పక్కా ప్రణాళికతో ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆదివారం కావడంతో షాపులో రద్దీ తక్కువగా ఉండడం, ఆ దుకాణం జగిత్యాల రోడ్డుకు ఆనుకొని ఉండటం, ఇలా అన్నిటికీ బేరీజు వేసుకుని ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. కాగా ఈ లూటికి పాల్పడిన దుండగులను త్వరలోనే పట్టుకుంటామని పోలీస్ కమిషనర్ గౌస్ అలం తెలిపారు. వారి కోసం కరీంనగర్లో హోటళ్లు, లాడ్జీలు అన్నింటినీ తనిఖీ చేస్తున్నామని, ఇటీవల జైలు నుంచి విడుదలైన నిందితుల వివరాలను కూడా సేకరిస్తున్నామని తెలిపారు. ఇక ఈ దోపిడీకి పాల్పడిన వారిని పోలీసులు పట్టుకుంటారని నమ్మకం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. లూటీ గురించి తెలియగానే షాప్ వద్దకు వెళ్లిన ఆయన సిబ్బందిని పరామర్శించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలిస్తామని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడితే, పట్టిస్తే ₹1,00,000 ఇస్తామని చెప్పేసి పోలీసులు ప్రకటించడం జరిగింది. పిఎంజే నగల దుకాణంలో దోపిడీకి పాల్పడిన 5 నిందితుల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. వారు ఎక్కడ కనిపించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 100 లేకపోయినట్లయితే 8712670744 8712670745 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని వాళ్ళు కోరడం జరిగింది. వారి జాడా తెలిపిన వారికి ₹1,00,000 బహుమతి అందిస్తామని ప్రకటించారు. ఈ మేరకు కరపత్రాలు, వాల్ పోస్టర్లను రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు. కాగా ఈ దోపిడీకి పాల్పడిన వారిని పోలీసులు పట్టుకుంటారని నమ్మకం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. దోపిడీ జరగడానికి కొన్ని నిమిషాల ముందు తాను ఆ ప్రాంతంలోనే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశానని చెప్పారు. తన వెంట పోలీసులు ఉన్నారని ఆయన తెలిపారు. దోపిడీ గురించి తెలియగానే షాప్ వద్దకు వెళ్లిన ఆయన సిబ్బందిని పరామర్శించారు. సో మొత్తానికి ఇగో ఒకడేమో మాస్క్ పెట్టుకున్నాడట. సో మొత్తానికైతే ఆ 5 ఫోటోలు బయటపడడం జరిగింది. వీళ్ళే ఈ నిందితులు. దీంట్లో ఒకడు తెలుగులో మాట్లాడతాడట. మరి ఎవరు తెలుగు మరి మాట్లాడేటోడు ఎవడో తెలియదు కానీ, సో మొత్తానికి ఈ 5 ఫోటోలని సోషల్ మీడియాలో ఇప్పుడు పోలీసులు దీన్ని ఎక్కువగా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు మరి పట్టపగలే దొంగతనం చేసి ఏ భయం లేకుండా పారిపోవడానికి ప్రయత్నం చేశారు. పారిపోయిండు ఇక్కడి నుంచి. అంటే అడ్డొచ్చినటువంటి వాళ్ళని కూడా గన్ను చూపెట్టి బెదిరించి అవసరమైనట్లయితే కాల్పులు కూడా జరిపింది. పిఎంజే జ్యువెలరీ సిబ్బందిని విచారిస్తున్నటువంటి కరీంనగర్ సిపి గౌస్ అలం. అలాగే వీళ్ళు రెండు బండ్ల మీద 5, ఒకడేమో అపాచి, ఇంకొకడేమో నల్ల రంగు ఉన్నటువంటి పల్సర్ బండి అట. ఎంత ధైర్యం ఇది! మరి చూడాలి ఈ పోలీసులు ఎన్ని రోజులలో ఈ కేసును ఛేదిస్తారు, ఎన్ని రోజులలో పట్టుకుంటారు.